ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. నమస్కారం. ఈనాటి వార్తలకి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకి క్రిస్మస్ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు. క్రీస్తు మార్గంలో నడుస్తూ సాటి మనిషికి మేలు చేయాలని పిలుపు. సర్వ మానవాళికి మేలు కలగాలని ప్రభువును ప్రార్థిద్దామన్న చంద్రబాబు. క్రీస్తు మార్గాన్ని అనుసరించే క్రైస్తవులందరికీ ప్రేమపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి పవన్. ప్రేమ, సద్భావన, శాంతి, క్షమ అనేవి యేసుక్రీస్తు మానవాళికి అందించిన సుగుణాలన్న డిప్యూటీ సీఎం. క్రిస్మస్ మానవాళి జీవితాల్లో ప్రేమ, శాంతి నింపాలని ఆకాంక్షించిన జనసేనాని. రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ పర్వదినం శుభాకాంక్షలు తెలిపిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కరుణ, ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని వెల్లడి. క్రీస్తు బోధనలు మనుషులందరినీ ఎప్పటికీ సన్మార్గంలో నడిపిస్తాయన్న జగన్. సర్వమానవాళికి శాంతి సందేశాన్ని ఇచ్చిన యుగకర్త యేసుక్రీస్తు జన్మదినం ప్రపంచానికి పండుగ దినం. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరిమణులకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ మార్గంలో ఎవరి మనస్సునైనా జయించవచ్చని తన జీవితం ద్వారా నిరూపించిన క్రీస్తు మార్గంలో నడుస్తూ సాటి మనిషికి మేలు చేయటమే మన ముందున్న కర్తవ్యం. ప్రేమ, కరుణ, సహనం, దయ, త్యాగ గుణాలని అలవాటు చేసుకుని జీవితాన్ని శాంతిమయం చేసుకుందాం. క్రీస్తు మార్గాన్ని అనుసరించే క్రైస్తవులందరికీ ప్రేమపూర్వకంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, సద్భావన, శాంతి, క్షమ అనేది యేసుక్రీస్తు మానవాళికి అందించిన సుగుణాలు. క్రీస్తుపై నమ్మకం ఉన్న విశ్వాసులందరూ ఈ సుగుణాలను ఆచరించి శాంతి, దాన ధర్మాలకి ఆలంబనగా నిలవాలి. విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని పొదుగాల్పాలి. ఈ క్రిస్మస్ మానవాళి జీవితాల్లో ప్రేమ, శాంతి నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవులందరికీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కరుణ, ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని వైఎస్ జగన్ పేర్కొన్నారు. తద్వారా మానవాళిని సత్యపదం వైపు నడిపించేలా యేసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారని చెప్పారు. క్రీస్తు బోధనలు మనుషులందరినీ ఎప్పటికీ సన్మార్గంలో నడిపిస్తాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. కృష్ణానది తీరాన ఇంద్రకీలాద్రిపైకి భవానీలు పోటెత్తారు. జై దుర్గా, జై జయ దుర్గా నినాదాలతో ఇంద్రకీలాద్రి మారుమ్రోగిపోయింది. దుర్గాదేవిని దర్శించుకునేందుకు భవానీలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఓం టర్నింగ్ నుంచి అమ్మవారి సన్నిధానం వరకు క్యూ లైన్లలో భక్తులు, భవానీలు వేచి ఉన్నారు. ఇరుముడి శిరస్సును ధరించి అమ్మవారిని దర్శించుకొని భవానీలు తమ దీక్షను విరమిస్తున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి శ్రీ కనకదుర్గమ్మ దివ్య ఆశీస్సులు అందజేసిన కారణంగానే అమ్మవారి భవానీ దీక్షల విరమణ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు తెలిపారు. భవానీ దీక్షలో ముగింపు సందర్భంగా యాగశాలలో ఈవో దంపతులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడారు. 5 రోజుల పాటు అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందిని సంయమనం చేసుకుని వచ్చిన దీక్షా పరులందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం చేయించడం జరిగిందని చెప్పారు. ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ మాట్లాడారు. పూర్ణాహుతి కార్యక్రమంతో భవానీ దీక్ష విరమణ కార్యక్రమం ముగిసిందని చెప్పారు. దీక్షల సమయంలో తెలుసో తెలియకనో తప్పులు జరిగితే సమస్త దేవతలను క్షమించమని వేడుకునే పూర్ణాహుతి అని చెప్పారు. దీక్షాపరులు హోమగుండానికి ఇరుముడిని సమర్పిస్తే దీక్ష ఫలితం లభిస్తుందని చెప్పారు. శ్రీ మాత్రే నమః. ఇంద్రకీలాద్రి దివ్యక్షేత్రంపై కొనసాగుతున్న భవానీ దీక్ష విరమణ కార్యక్రమం 4వ రోజుకు చేరుకుంది. ఈ 4 రోజులు కూడా భవానీ భక్తులతో విజయవాడ, ఇంద్రకీలాద్రి, ఈ గిరి ప్రదక్షిణ మార్గము అంతా నిండిపోయి అమ్మవారి యొక్క భక్తులతో కిటకిటలాడింది. మరి ఈ పాటికి భక్తులు ప్రతిరోజు దాదాపు 80,000 దాకా యావరేజ్ మీద వస్తున్నారు. ఈ రోజుకు 2 లక్షల, ఈ సమయానికి 6 గంటలకు 2,72,000 మంది మొత్తం దర్శనం చేసుకున్నారు. అలాగే
వీరందరికీ కావలసినటువంటి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా హోల్డింగ్ ఏరియాల్లో వాటర్ ప్రూఫ్ షెడ్స్ ఏర్పాటు చేయడము, వారు వర్షం వచ్చినా కూడా వారికి ఏమీ ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఏర్పాటు చేశాము. మరి అదేవిధంగా క్యూ లైన్స్ కూడా వాటర్ ప్రూఫ్ క్యూ లైన్స్ ఏర్పాటు చేశాము. అందువల్ల వారి ఏమాత్రం వర్షానికి అంతరాయం కలగకుండా వారు చక్కగా దర్శనం చేసుకొని వెళ్తున్నారు. చిన్న చిన్న వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వారు వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. అలాగే లడ్డు ప్రసాదాలు కూడా దాదాపు 13 లక్షలు ఈపాటికే లడ్డు ప్రసాదాలు ఇవ్వడం జరిగింది. ఇంకా రేపు కూడా 3 నుంచి 4 లక్షల దాకా రేపు తీసుకోవచ్చు అని చెప్పి భావిస్తున్నాము. అన్నప్రసాదం కూడా రోజు 30 నుంచి 40 వేల మంది అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. చాలా చక్కగా ప్రశాంతంగా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని వారు ఆస్వాదించి వెళ్తున్నారు. ప్రతిదినం వాళ్ళతో మాట్లాడడం కూడా జరుగుతోంది. చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరి కేశఖండన కూడా ఈపాటికి ఒక 50,000 మంది కేశఖండనశాలలో వాళ్ళు కేశాలు సమర్పించడం, స్నానఘట్టాల్లో స్నానం చేయడం, ఇలా అన్ని సౌకర్యాలు వాళ్లకు దేవాదాయ శాఖ మాన్య మంత్రివర్యులు దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారి సూచనలు ఆదేశాల మేరకు ఏర్పాట్లన్నీ చక్కగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారి యొక్క స్ఫూర్తితో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించి ఒక యాప్, భవానీ దీక్షల యాప్ను ఉదాహరణ తయారు చేయడం, ఆ యాప్ చాలా సద్వినియోగంగా చాలామందికి ఈ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకు కావచ్చు, లేదా ఈ కన్ఫ్యూజన్లో ఎలా వెళ్ళాలో గైడ్ చేసేది ఇలాగా ఉంది. అమరావతి ఇన్నోవేషన్స్ అనే సంస్థ దీన్ని మనకు డొనేట్ చేసింది. ఇలా వీరందరి సహాయంతో అతి చక్కని ఒక కార్యక్రమాన్ని చేశాం. మరీ ముఖ్యంగా పిల్లలు తప్పిపోతే చైల్డ్ మానిటరింగ్ సిస్టమ్ను దాన్ని డెవలప్ చేశాం. ఐసిడిఎస్ సిబ్బంది ప్రతి చిన్న పిల్లవాడికి 6 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి వాళ్ళకు ఒక ట్యాగ్ వేసేస్తున్నారు. ఆ ట్యాగ్లో QR కోడ్ ఉంటుంది. అందులో పిల్లల డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దాన్ని స్కాన్ చేయగానే ఒకవేళ తప్పిపోతే దాన్ని స్కాన్ చేస్తే ఆ వివరాలు, బాబు పేరు, ఫోటో, తర్వాత అందులో వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కాంటాక్ట్ నంబర్సు అన్నీ ఉన్నాయి. మరి వీటిని మనం ఆ ఫోన్ నంబర్ ఎక్కడుందో కూడా ట్రాక్ చేసి ఆ పేరెంట్ యొక్క ఫోన్ దగ్గర కూడా మనం తీసుకెళ్ళి అప్పచెప్పేటువంటి ఫెసిలిటీ ఇచ్చాము. ఇలా ఇన్నోవేషన్స్ తోటి అమ్మవారి యొక్క ఆశీర్వాదాలతోటి ఈ కార్యక్రమం చక్కగా కొనసాగుతుంది. మరి రేపు కూడా అత్యంత సంయమనంతో చివరి రోజు రేపు పూర్ణాహుతి ఉంటుంది. మరి ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ సంయమనంతో, భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని అర్థిస్తున్నాను. శ్రీమాత్రే నమః. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సితారా సెంటర్ మిథిలానగర్ వెల్ఫేర్ సొసైటీ సీనియర్ సభ్యులు కేవీఎస్ ఆధ్వర్యంలో సభ్యులు భవానీలకు పండ్లు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు. భవానీ దీక్షల విరమణ ముగింపు దశకు చేరుకున్నాయి. గిరి ప్రదక్షిణ చేస్తున్న భవానీలకి, అమ్మవారి భక్తులకి మిథిలానగర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు 10,000 మందికి పైగా భవానీలకి ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. గత 10 సంవత్సరాలుగా భవానీ దీక్ష విరమణ చేసేందుకు వచ్చే భవానీలకు ఈ వితరణ నిర్వహిస్తున్నట్లు మహిళా విభాగం అధ్యక్షురాలు పిల్ల అన్నపూర్ణ తెలిపారు. భవానీలు సేవ చేస్తే సేవ సాక్షాత్ కనకదుర్గమ్మకి సేవ చేసినట్లేనని ఆమె వివరించారు. ఈ పంపిణీ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. గ్రామాల పరిశుభ్రత, ప్రజారోగ్య సాధనకి శ్రమించే పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. సోమవారం అవనిగడ్డ గ్రామ పంచాయతీ కార్యాలయంలో 70 మంది పారిశుద్ధ్య కార్మికులకు క్రిస్మస్ పండుగ, నూతన సంవత్సరం సందర్భంగా పంచాయతీ ఆధ్వర్యంలో నూతన వస్త్రాలు బహుకరించారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి వస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మరియాదేవి, ఈఓఆర్డి అరుణకుమారి, సర్పంచ్ గోరుముచ్చు ఉమా, పంచాయతీ కార్యదర్శి అనిత, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. అన్అఫీషియల్గా డిఎస్సి స్టూడెంట్స్ కానీ, చుట్టుపక్కల గ్రామస్తుల నుంచి కానీ అందరూ కలిపి 60,000 మంది పైన వచ్చినా కూడా శానిటేషన్ సిబ్బంది అయితే గత 2-3 సంవత్సరాలుగా వాళ్ళ సంఖ్య అయితే పెరగలేదు. అయినప్పటికీ వాళ్ళు భారంగా భావించకుండా, చెత్త ఎలా ఇచ్చినా కూడా వాళ్ళు చెదిరించుకోకుండా అవనిగడ్డ గ్రామ పంచాయతీని చాలా శుభ్రంగా, చూడచక్కని గ్రామంగా ఉంచడంలో వాళ్ళు సహకరిస్తున్నారు. అలాగే మా శానిటేషన్ సిబ్బందిని గ్రామస్తులు కూడా ఆదరించి ప్రభుత్వ అధికారులు ఇచ్చిన సలహాలు వాళ్ళు పాటించడంలో వాళ్ళ సహకారం కూడా ఇచ్చి వారిని కూడా గౌరవించాలని అందరినీ నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందు మీ అందరికీ, మీడియా మిత్రులకి, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ అడ్వాన్స్ శుభాకాంక్షలు అండి. మరి నా ఉద్దేశం ఏంటి అంటే, ఈ శానిటేషన్ వర్కర్స్ మరి అనునిత్యము కష్టపడుతూ ఉంటారు.
మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లు వారు ఎండనక వాననక శ్రమిస్తూనే ఉంటారు. వారిని గుర్తించుకుని, అంటే క్రిస్మస్ అంటే గివింగ్ అన్నమాట, అంటే ఒకరికి హెల్ప్ చేయాలి. క్రిస్మస్ అనేది పేదలకి ఇవ్వడం, మనకున్న దాంట్లోనే పేదలకు ఇస్తూ ఉంటారు. సో అలాగే వారు మరి ఎంతో ఈ మన అవనిగడ్డ గ్రామాన్ని శుభ్రపరుస్తూ శానిటేషన్ వర్క్ చేస్తూ మరి చక్కగా మన ఊరిని క్లీన్గా ఉంచుతున్నారు. సో దానికి గాను వారు కూడా పండగ దినాన మనం ఎన్నైనా కొనుక్కుంటాం, కానీ ఎవరన్నా మనకి ఏదైనా గిఫ్ట్గా ఇచ్చినప్పుడు ఆ సంతోషం చాలా ఇదిగా ఉంటుంది. అది ఫీల్ అయితే తెలుస్తుంది. సో మరి మా పంచాయతీ తరపు నుండి మా ఎండిఓ గారి మేడం మరి ఆమె ఆదేశాలతో, ఈఓపిఆర్డి గారి ఆదేశాలతో, మరి మా ఈఓ గారి ఆదేశాలతో మేమందరం కూడా కలిసి మరి ఒక మాట అనుకుని మరి శానిటేషన్ వర్కర్కి మనం బట్టలు ఇద్దాం ఈసారి క్రిస్మస్కి అని చెప్పేసి వారి సలహా కూడా తీసుకునండి మరి వీరికి బట్టలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు సంతోషంగా ఉంటే మేము కూడా చాలా సంతోషిస్తాము. సో ఎమ్మెల్యే గారి సహకారం కూడా మాకుందండి, దాన్ని బట్టి కూడా మేము సంతోషిస్తున్నాం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఆల్. అవనిగడ్డ గ్రామ పంచాయతీ ప్రజలు కూడా పారిశుద్ధ్య సిబ్బందికి సహకరిస్తే అందరి సహకారంతో ఈ పంచాయతీని ఇంకా మంచిగా, ఈ గ్రామాన్ని ఇంకా మంచిగా మనం అభివృద్ధి పదంలో నడిపించుకోవచ్చు అనేది మేము అనుకుంటున్నాం. అలాగే మా అందరికీ సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం కూడా. థ్యాంక్ యూ. ఎక్కువ మంది జనాభా ఉన్నారు. 2011 సెన్సెస్ ప్రకారంగా 23,000 ఉంటే ఇప్పుడు దానికి డబుల్ అయింది, 43,000. ఇంత పెద్ద నియోజకవర్గమైన హెడ్ క్వార్టర్కి ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ అనేది చాలా అవసరం. కానీ ఆయన నేతృత్వంలో చేయాల్సిన పని కూడా ఆయన లేకపోయినా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ ఈరోజు మనం వేసే చెత్తని వాళ్ళు ఎటువంటి చీదరించుకోకుండా తీసుకుని మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ, అలాగే మమ్మల్ని కూడా ఈ పనిలో వాళ్ళు చేస్తున్న పనిని ఎటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకుండా మాకు కూడా సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి వారు ఆనందంగా ఉంటే మేమందరం ఆనందంగా ఉంటాం. అలాగే అవనిగడ్డ పంచాయతీ కూడా బాగుంటుందనేది నా ఉద్దేశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉద్యోగంలో చేరిన వారిని తొలగిస్తూ ఉన్నారు. ఉద్యోగులను తీసేసి నిరుద్యోగులుగా చేయడానికి సిగ్గుండాలని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఉద్యోగులపై కక్ష సాధింపు ఏంటి, చేతనైతే మాకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చి చూపించండి అని అంబటి రాంబాబు తెలిపారు. ఏదైనా ప్రభుత్వం మీద మా పార్టీ మీద కోపం ఉంటే, మా సమయంలో ఎవరైనా ఉద్యోగులు చేరితే వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాదు, వాళ్ళు నిరుద్యోగులు. పాపం వాళ్ళకి ఉద్యోగం కల్పించాం, వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటారని నాకు అర్థం కాలేదు. అసలు ఏమైనా సిగ్గని అనిపించలేదా చంద్రబాబు నాయుడు గారికి? ఉన్న ఉద్యోగుల్ని పీకేసి నిరుద్యోగుల్ని చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతిని కక్ష సాధింపుతో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నేను సగర్వంగా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 5 సంవత్సరాలు మేము పరిపాలన చేసినప్పుడు అద్భుతంగా నిరుద్యోగ సమస్యను కొంత మేరకైనా తగ్గించాలనేటువంటి దృక్పథంతో మేము అనేక మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి పరిస్థితి మేము చూపించామని కూడా మనం చేస్తున్నాం. సుమారుగా మా టైంలో 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. రాగానే అక్టోబర్ 2 మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేయగానే అక్టోబర్ 2న జయంతి సందర్భంగా 1.34 లక్షల గ్రామ వార్డు సచివాలయాల్లో పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చాం. 58,000 మంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులర్ చేశాం. ఎప్పుడు చేయనటువంటి విధానం. 58,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు అలో లక్షణాన్ని వాళ్ళ లాసుల్లో వచ్చి బాధపడుతుంటే వాళ్ళందరినీ రెగ్యులైజ్ చేసి గవర్నమెంట్లో కలుపుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అలాగే 2.60 లక్షల మంది వాలంటీర్లను, 2,60,000 మంది వాలంటీర్లను నియమించి ప్రతిదీ కూడా డోర్ డెలివరీ చేసే విధంగా మేము కల్పించడం జరిగిందని మనం చేస్తున్నాం. అవన్నీ కాకుండా 5 ఏళ్లలో ప్రభుత్వ రంగంలో వివిధ కేటగిరీల్లో మేము అనేకమైన ఉద్యోగాలు ఇచ్చాం. సుమారుగా 6,31,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి సందర్భం ఉందని మనవి చేస్తున్నాం. ఎంఎస్ఎంఈలు గ్రాంట్ చేశాం. వాటి ద్వారా సుమారుగా 3.94 లక్షల మంది ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అనేకమైనటువంటి లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ సంబంధించి 1.02 ఉద్యోగులని మేము నియమించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మా పాలనలో ఉన్నప్పుడు ఉద్యోగాలను క్రియేట్ చేసి ఉపాధి కల్పించే కార్యక్రమంలో నిరుద్యోగ సమస్య తగ్గించేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం. దమ్ముంటే ఆ పని చేయండి. మీరు
మీరు 30 లక్షలు ఇచ్చే ఉద్యోగాలు ఇచ్చారు, మేము 60 లక్షలు ఇస్తామని పోటీ పడాల్సింది పోయి ఉన్నోళ్ళని పీకేసే కార్యక్రమం, వాలంటీర్లు పీకేసి. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకల్లో భాగంగా గుంటూరు నా సెంటర్లో భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని మాజీ మంత్రివర్యులు మరియు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ శనక్కల అరుణ మరియు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ శనక్కల ఉమాశంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ ఉమాశంకర్ సభాధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, జనసేన అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా ఇన్ఛార్జి తమనంపూడి రామకృష్ణారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఒక మహోన్నత వ్యక్తి జన్మదినాన్ని సుపరిపాలన దివస్ పేరుతో ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. 5 దశాబ్దాల పాటు రాజకీయాలు ఉంటూ దేశ ప్రగతి కోసం బాటలేసినటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని ఈరోజు గుంటూరు నగరంలో నా సెంటర్ కూడలో సోదరులు డాక్టర్ ఉమాశంకర్ గారు బీజేపీ నాయకత్వం ముందుకొచ్చి ఏర్పాటు చేసినందుకు వారందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా భారత జాతి గర్వించదగ్గ నేత అటల్ బిహారీ వాజ్పేయి గారు 3 పర్యాయాలు ప్రధానమంత్రిగా 50 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉంటూ 10 సార్లు లోక్సభకు, ఒకసారి 2 సార్లు రాజ్యసభకు ఎన్నికైనటువంటి మహానాయకుడు దేశ ప్రగతిలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి బాటలు వేసినటువంటి నాయకుడు. ముఖ్యంగా నేషనల్ కోఆర్డినేటర్ రోడ్ ప్లాన్ కానీ, ఎన్డీఆర్పీ కానీ, అలాగే సర్వశిక్ష అభియాన్ కానీ, టెలికాం రిఫార్మ్స్ కానీ, ఏదైతే బయట దేశాలతో సత్సంబంధాలు పెంచేటువంటి కార్యక్రమాలు కానీ ఇవన్నిటికీ కూడా పునాదులు వేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భారతదేశ ప్రగతిలో ఆయన పాత్ర చాలా ప్రముఖమైనది. అటువంటి మహనీయుడిని తలుచుకునేటువంటి విధంగా, భావితరాలకు తెలియజేసేటువంటి విధంగా ఆయన విగ్రహాన్ని గుంటూరు నగరంలో ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా అటల్ బిహారీ వాజ్పేయి గారి స్ఫూర్తితో రాబోయేటువంటి రోజుల్లో రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈ సుపరిపాలన దివస్న రాష్ట్ర ప్రజలందరూ సుపరిపాలన కోసం ఎన్డీఏ కూటమిని మంచి మెజారిటీతో గెలిపించారు. ఈరోజు సుపరిపాలకులైన ఈస్ట్ వెస్ట్ ఎమ్మెల్యే గారు, అలానే గాది వెంకటేశ్వరరావు గారు, మళ్ళీ బీజేపీ నాయకులు అందరూ కలిసి సుపరిపాలనకి దిక్సూచి అయిన వాజ్పేయి గారి విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించుకున్నాము. రాబోయే రోజుల్లో ఎలా అయితే గోల్డెన్ ఇయర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నడిచిందో అలానే గోల్డెన్ ఇయర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రని చంద్రబాబు నాయుడు గారి కన్నా స్వర్ణాంధ్రని 2047 కల్లా సాధిస్తాం. ఆ నమ్మకం చూసి ప్రతి వాళ్ళు ఆ విగ్రహం చూసినప్పుడల్లా మళ్ళీ ఆ రోజులు రావాలని, అదే దిశగా ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలని అనుకున్నాం. యేసుక్రీస్తు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని పొందుతూ ప్రతి ఒక్కరూ ఆ తండ్రితో ఐక్యమై నిత్యం జీవనం పొందాలని సెయింట్ పీటర్స్ కేథడ్రల్ ఫాదర్ జాన్ హరీష్ తెలిపారు. పాపాలలో మునిగిన వారి కోసం రక్షణ భాగ్యం కల్పించిన యేసుక్రీస్తు సేవలో ప్రతి ఒక్కరూ తరించాలని కోరారు. ప్రపంచ శాంతి కోసం యేసు పడిన కష్టాలను గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. ప్రత్యేక విధంగా ఈ యొక్క తల్లేరుపేటలో సన్ రైజర్స్ యూత్ 23 సంవత్సరాలుగా వాళ్ళు ఈ యొక్క పండుగను వాళ్ళు ఏర్పాటు చేసుకుంటూ, పశువుల పాకను ఏర్పాటు చేసుకుంటూ, అదేవిధంగా క్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని ఏ విధంగా వాళ్ళు బాహాటంగా జరుపుకోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి అదే తరుణంలో ఈ సంవత్సరం కూడా వాళ్ళు ఏర్పాటు చేసి ఆ క్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని 10 మందికి కూడా వాళ్ళు చాటాలి, క్రీస్తు ప్రభువుని అందరూ కూడా తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఈ పశువుల పాకను ఏర్పాటు చేసి ఇక్కడ అనేకమైనటువంటి చర్యలను, సహాయక చర్యలను వాళ్ళు చేపడుతూ ఉన్నారు. మరి ఈనాడు మనందరం కూడా క్రిస్మస్ని జరుపుకుంటూ ఉన్నామంటే క్రీస్తు ప్రభు ఈ లోకానికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ రక్షణ భాగ్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందుకొని ఆ తండ్రిని చేరుకోవాలి, ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఆ క్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటం అనేది జరిగింది. మరి ఈ పాపంలో పడిపోయి ఎవరైతే అంధకారంలో మునిగిపోయి ఉంటూ ఉన్నారో వారందరూ కూడా యేసు ప్రభు తెచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని పొందుకొని తండ్రితో ఐక్యం కావాలి అన్నటువంటిదే యేసు ప్రభు యొక్క ఆలోచన, అభిలాష. ఈ క్రిస్మస్ సందర్భంగా మన యూత్ సన్ రైజ్ యూత్ వారు నిర్వహించిన ఈ పశువుల పాక అరేంజ్మెంట్స్ అన్నీ బన్ను, అరుణ్, యావత్ యూత్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దీని ఓపెనింగ్ అండ్ దీని ఆశీర్వాదం కొరకై విచ్చేసిన సెయింట్ పీటర్స్ కథీడ్రల్
ఫాదర్ అయినటువంటి జాన్ హరీష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే ముఖ్యంగా మొదటగా వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ క్రిస్మస్ క్రీస్తు జననం అనగా మానవుడు జన్మదహ పాపం చేసి లోకమునకు వచ్చి ఉన్న అశేష ప్రజానికాన్ని ఆయన రక్షించుట కొరకై లోకరక్షకుడుగా అవతరించిన ఈ దినమును పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ ఆయన పుట్టుకను జ్ఞాపకం చేసుకొని వారి యొక్క పాపముల నుంచి విడుదలను పొంది ప్రభువైన యేసుక్రీస్తు వారే నిజమైన సత్యము, ఆయనే నిజమైన మోక్షము, ఆ మోక్షానికి మార్గము ఆయనే అని ఆయన జననం సందర్భంగా ఫాదర్ వారి సమక్షంలో మా కథీడ్రల్ డాష్ బేస్ చేసుకొని అందరికీ ఈ సందేశాన్ని మేము అందిస్తూ మరొకసారి క్రీస్తు నామమున క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. గత 23 సంవత్సరాల నుంచి సన్ రైజ్ ఆధ్వర్యంలో పేట పెద్దలకు సహాయం ద్వారా చేస్తున్నామండి. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే చేస్తామని తెలియజేస్తున్నాం. ప్రేమ దయతో కూడినదే నిజమైన క్రిస్మస్ అని దైవజనులు డానియల్ రాజు, రేవరెంట్ బుర్రి చంద్రశేఖర్ తెలిపారు. తాడేపల్లి క్రిస్టియన్పేట లూథరన్ చర్చి నందు క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలు క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీస్తు జననాన్ని తెలిపే పశువుల పాకను స్థానిక యువత సుందరంగా తీర్చిదిద్దారు. అప్పటి నుంచి మా పెద్దవాళ్ళు ఎంతో ఘనంగా ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ వచ్చారు. అదేవిధంగా మా కుర్రవాళ్ళు ఇప్పుడు కూడా అదేవిధంగా సంవత్సరం దీన్ని ఇంకా డెవలప్ చేసుకునే భాగంలో పోయిన సంవత్సరం స్టారు తిరిగే విధంగా ఇప్పుడు పశువుల పాక ఒకటి కొత్తగా నిర్మించారు. దీనికి దాని పక్కనే పశువుల పాక కానీ ఈ క్రిస్మస్ తాత వేడుకలు కానీ ఇవన్నీ కూడా అందరూ కూడా కలిసి కుర్రోళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ మాకు సహకరించి ఇవన్నీ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ విధంగా అందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతవరకు నమస్కారం. సిటీ కేబుల్ ఏసిటీ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలతో మేము మీ అందరికీ హ్యాపీగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం మేము ఇదే విధంగా ఈ విధంగా లైటింగ్ ఏర్పాటు చేసుకోవడం కానీ అదేవిధంగా ఈ గుర్రపు బండి ఈ లైటింగు ఈ చర్చి లైటింగు ఆ లోన పశువుల పాక కానీ ఇదంతా కూడా ఈ కుర్రోళ్ళతో మొత్తం హ్యాపీగా ఆనందంగా జరుపుకునే సందర్భం ఇది. చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే వర్షం పట్టడం వల్ల మేము అనుకున్నవి చాలా చేయలేకపోయాము. నెక్స్ట్ ఇయర్ ఇదే విధంగా చేస్తామని మీ అందరి సహకారం మాకు కావాలని మీకు మళ్ళీ శుభాకాంక్షలు తెలియజేస్తూ శశికాంత్. తాడేపల్లి మండలం ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మా తాడేపల్లి క్రిస్టియన్పేటలో లూథరన్ చర్చిలో మేము జరుపుకునే క్రిస్మస్ వేడుకల్లో ఇదొక భాగంగా మేము ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటాము. మా చర్చి స్థాపించింది 1927లో. మాది తాడేపల్లి క్రిస్టియన్పేట. మా సోదరులకి సహోదరులకి బంధుమిత్రులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మేము ప్రతి క్రిస్మస్కి ఇలాగే చేసుకుందామని చెప్పి ఇది అవుతున్నాము. అట్లాగే మాది స్థాపితం తాడేపల్లి క్రిస్టియన్పేట చర్చి 1927. ఆ స్థాపితంలో మా పితరులు మా తాతలు అందరు కలిసి చేసిన దాన్ని బట్టి మేము ఇది చేసుకుంటా అలా వెళ్ళాలని ఫాలో అవుతా అంతకుముందు సంవత్సరం స్టార్ తిప్పాము. ఈ తర్వాత స్టార్తో పాటు డ్యాములు అవి పెట్టాము. తర్వాత మళ్ళీ ఇప్పుడు క్రిస్మస్ తాతతో పాటు గుర్రబండితో ఇది చేసుకుంటా మన క్రీస్తు యేసు పుట్టుక గురించి మేము పశువుల పాక పెట్టాలనుకొని మేము అలా యాడ్ చేసుకొని మా అందరూ సోదరులు కలిసి మేము ఇలా చేసుకున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు. క్రీస్తు మార్గంలో నడుస్తూ సాటి మనిషికి మేలు చేయాలని పిలుపు. సర్వ మానవాళికి మేలు కలగాలని ప్రభువును ప్రార్థిద్దామన్న చంద్రబాబు. క్రీస్తు మార్గాన్ని అనుసరించే క్రైస్తవులందరికీ ప్రేమపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి పవన్. ప్రేమ, సద్భావన, శాంతి, క్షమ అనేవి యేసుక్రీస్తు మానవాళికి అందించిన సుగుణాలన్న డిప్యూటీ సీఎం. క్రిస్మస్ మానవాళి జీవితాల్లో ప్రేమ, శాంతి నింపాలని ఆకాంక్షించిన జనసేనాని. రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ పర్వదినం శుభాకాంక్షలు తెలిపిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
కరుణ, ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని వెల్లడి. క్రీస్తు బోధనలు మనుషులందరినీ ఎప్పటికీ సన్మార్గంలో నడిపిస్తాయన్న జగన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.